హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కృష్ణ ముకుంద హ్యాండ్స్ మోడల్స్ కటింగ్ చూద్దామండి. నార్మల్ హ్యాండ్ మనం ఎంతైతే పెట్టుకుంటామో ఆ విధంగానే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్ పొడవు మార్కింగ్ పెట్టాను 11.5 ఇంచులు. చంక డౌన్ 8.5 అయితే తీసాను. చంక రౌండ్ సరిపోతుందా లేదా అని కొలుస్తున్నాను చూడండి. తీసిన తర్వాత ఇది నార్మల్ హ్యాండ్ కరువు తీసినట్టు తీసుకోవాలి చంక దగ్గర వరకు. తర్వాత పైన పఫ్ కోసం అండి హ్యాండ్లు సరిపడంత తీసాను. పైన పఫ్ కోసం 2.5 ఇంచులు తీసాను. వెడల్పులో 2.5, పొడవులో 2.5 తీసి ఈ విధంగా కర్వ్ ఇచ్చానండి. ఇది పఫ్ హ్యాండ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం కృష్ణ ముకుంద హ్యాండ్ మోడల్ రెడీ చేద్దాం. ఇప్పుడు నేను కింద నుంచి 3 ఇంచులకు మార్కింగ్ పెట్టాను కదా, చంక నుండి కూడా 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ పెట్టాను. చంక దగ్గర మార్కింగ్ నుంచి ఈ 3 ఇంచుల మార్కింగ్ వరకు స్కేల్తో లైన్ డ్రా చేసుకుందామండి. చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాం. ఈ పైన పార్ట్ అనేది సారీ క్లాత్ వేసుకోవాలండి. లైనింగ్ అటాచ్డ్ తర్వాత పైన పఫ్ ఎంత ఉందో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకొని కింది పార్ట్కు జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మా హ్యాండ్ మోడల్ రెడీ అయిపోతుందండి.